రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వారి కోసం 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది. ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ చేపపిల్లల పంపిణీని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నది, ఆపేసింది. రాష్ట్రంలోని మత్స్యకారుల పొట్టగొడుతున్నది. గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు, అందులో బీసీలకు సింహభాగం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గురుకుల పాఠశాలలు పెట్టి మేము వారిని కడుపు నిండా భోజనం పెట్టి విదేశీ విద్య లాంటి పథకాలు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్య లాంటి పథకాలు కూడా తెస్తే ఈ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో కనీసం సరైన భోజనం కూడా పెట్టని ఒక దురవస్థలోకి పురుగులన్నం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన వైనాన్ని కూడా సమావేశంలో చర్చించినాం. మేము బృందాలుగా విడిపోయి ఇటు నేతన్నలు కానీ, అటు గురుకులాల్లో సమస్యలు కానీ, ఇటు మత్స్యకారుల సమస్యలు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల సమస్యలన్నింటినీ కూడా, అవి చేతి వృత్తులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వాటి విషయంలో కూడా ఇప్పటి నుంచి క్రియాశీలంగా పనిచేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. బృందాలుగా విడిపోయి మేమందరం కూడా సీనియర్ నాయకులం ఎక్కడి వారం అక్కడ క్షేత్రస్థాయిలో విస్తృతమైన పర్యటనలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వం మీద ఈ పర్యటనల ద్వారా ఎక్కడికక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వారికి ఇచ్చిన మాటలను గుర్తు చేస్తూ, ఎందుకంటే చాలా మాటలు ఇచ్చారు, చెప్తే చాంతాడంతో ఉన్నది లిస్టు. ఆ బీసీ డిక్లరేషన్లోనే దాదాపు 50 నుంచి 70 హామీలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసేదాకా, అమలు చేసేదాకా పోరాటం కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. నిర్ద్వందంగా ఈరోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే, బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం, బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం. బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే 2023లో కావచ్చు, 18లో కావచ్చు, 14లో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్. పార్లమెంట్లో మొన్న 17 సీట్లకు గాను 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. కాబట్టి చెప్పడమే కాకుండా మొన్న వచ్చిన ఒక రాజ్యసభ కానీ, గతంలో 4 రాజ్యసభ సభ్యులను చేసింది, పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము ఆచరణలో కూడా చూపెట్టినాం. కార్పొరేషన్ చైర్మన్లు 50 మందిని నియమిస్తే కేసీఆర్ గారు 27 మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్. అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం, మాటలకే పరిమితం కాలేదు. ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం. పిల్లలకు విద్య, అద్భుతమైన విద్య అందించినాం. మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి పంపిన విద్యార్థులకు కూడా ఇలా 2వ ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు. అందుకే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టే తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వర్క్షాపులు కూడా నిర్వహించాలని, అవసరమైతే కొంత పెద్ద ఎత్తున జిల్లాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నాం. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో విస్తృతంగా చర్చించి ఈ నాయకులందరం కూడా కేసీఆర్ గారిని కలిసి తప్పకుండా మిగతా కార్యాచరణ కూడా ప్రకటించాలనుకున్నాం. కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా కేసీఆర్ గారు ఉంటారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి 42% రిజర్వేషన్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడతాం. కేసీఆర్ ఒక్క రోజులో చేసిండు సమగ్ర కుటుంబ సర్వే, ఒకే ఒక్క రోజులో. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక వారం రోజుల్లో సమగ్ర కులగణన చేయొచ్చు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మేము కూడా సహకరిస్తాం. సమగ్ర కులగణన వెంటనే చేపట్టండి. తప్పకుండా నవంబర్ 10 లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే తప్పకుండా బీసీలు తిరగబడతారు, మీకు వారి సత్తా చూపెడతారనే మాట కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కారం. ఈరోజు సూత్రప్రాయంగా ఒక తొలి దశ కార్యక్రమాలు అనుకున్నాం. అందులో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు ఒక బృందం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయొచ్చు చిత్తశుద్ధితో అని అధ్యయనం చేయడానికి మసునాచారి గారి నేతృత్వంలో తమిళనాడు పోబోతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, నేతన్నలవి కావచ్చు, మత్స్యకారులవి కావచ్చు, గురుకులాల్లోని బీసీ పిల్లలవి కావచ్చు, మా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వారి నేతృత్వంలో కొన్ని బృందాలు పోతాయి. అదేవిధంగా మరికొన్ని బృందాలు మా ప్రభుత్వంలో 10 ఏళ్లలో మేము సాధించిన విజయాలు, బీసీల కోసం చేసిన కార్యక్రమాలు, వాటిని అధ్యయనం చేస్తూ కొన్ని సంకలనాలు తీసుకురావడానికి మరొక వర్కింగ్ గ్రూప్ వేసుకున్నాం. ఈరోజు ఇక్కడ చెప్పిందో కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే, సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి, మాటలకే పరిమితం కాకండి. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి
42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ